నిజంగా కార్యకర్తలు ఈ సంవత్సర కాలంలో ఎంత నలిగిపోయినారంటే ముఖ్యంగా పోలీస్ హరాస్మెంట్ ఒకటి మన పెండింగ్ బిల్లుల వలన మనకు ఒక రకంగా చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సంవత్సర కాలం మనం చూస్తే గన అవమానాలు భరించలేని అవమానాలు మనం చూసినాం ఈ సంవత్సర కాలంలో ఏ లెవెల్లో అవమానాలు ఏ లెవెల్లో హరాస్మెంట్ అంటే ఇవాళ నేను ఇక్కడికి రాకముందు కూడా జువెనైల్ హోమ్కి వెళ్ళి వచ్చా చిల్డ్రన్స్ హోమ్ అంటే అక్కడ అంటే పిల్లలకు సంబంధించిన జైలు తోరణాలు పీకి ఎవరినో హత్యాయత్నం చేసినారని ఒక తప్పుడు కేసు పెట్టి 3 పిల్లలను 15 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు ఉండే పిల్లలను 3 జైల్లో వేయడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటే నిజంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఈ మాదిరి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా ఏ తప్పు చేయకుండా ఈ మాదిరి జైలులో వేస్తూ ఉన్నారంటే నిజంగా ఏ స్థాయిలో వీళ్ళ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నా వీళ్ళందరి టార్గెట్ ఒకటే ఎందుకు ఈ స్థాయిలో హరాస్మెంట్ చేస్తారంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు గ్రామాల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తల వరకు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే రాబోయే స్థానిక సంస్థల్లో మన పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో హరాస్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం సంయమనంగా ఉండాలా ఓర్పుగా ఉండాలా దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం